ఒక వ్యక్తి అనుకోకుండా వెలిగిపోతున్న ఒక సురచేపను పట్టుకున్నాడు. దాన్ని తాకబోయే లోపే ఆ సురచేప ఒక్కసారిగా అతన్ని కరిచింది. వెంటనే అది సముద్రంలోకి దూకి కనిపించకుండా పోయింది. కొంతసేపటి తర్వాత ఆ వ్యక్తికి స్పృహ వచ్చింది. అప్పుడతడు ఆశ్చర్యానికి గురయ్యాడు. అతని కళ్ల ముందు సముద్రపు లోతుల్లోని దృశ్యాలు స్పష్టంగా కనిపించసాగాయి. అంతేకాదు, తన మనసుతోనే ఆ సురచేపను నియంత్రించగల శక్తి తనకు వచ్చిందని అతడు గ్రహించాడు. ఆ సురచేప ద్వితీయ రూపం సహాయంతో అతడు సముద్రంలో ఏదైనా పట్టుకోగలిగాడు. అతడు ఆ సురచేపకు ఒక ట్యూనా చేపను పట్టమని ఆదేశించాడు. వెంటనే ఆ ట్యూనా చేప గాలిలో ఎగురుతూ ఒడ్డుపై పడిపోయింది. ఆ వ్యక్తి ఆనందంతో ఉప్పొంగిపోయాడు. ఆ చేపను గట్టిగా పట్టుకుని ఆనందించాడు. ఒక్క చేపతోనే తనకు మంచి లాభం వస్తుందని అతడికి అర్థమైంది. తర్వాత అతడు చేపల మార్కెట్కు వెళ్లాడు. అక్కడ ఉన్న ఇతర మత్స్యకారులు అతని చూసి నవ్వుతూ, ఎక్కడో చచ్చిన చేపను తీసుకొచ్చినట్టున్నావు అన్నారు. అదే సమయంలో ఒక ధనవంతురాలు అక్కడికి వచ్చింది. ఆమె ఒక్క చూపులోనే అది చాలా అరుదైన జాతి ట్యూనా చేప అని గుర్తించింది. వెంటనే ఎక్కువ ధరకు ఆ చేపను కొనుగోలు చేసింది. ఆ వ్యక్తి ఆనందంగా డబ్బు తీసుకున్నాడు. తర్వాత ఆ ధనవంతురాలు తన పరిచయ పత్రాన్ని ఇచ్చి, కొన్ని రోజుల్లో నేనొక విందు ఏర్పాటు చేయబోతున్నాను. నువ్వు ఇంకా మంచి చేపలు తెచ్చిపెడితే మార్కెట్ ధర కంటే ఎక్కువే ఇస్తాను అని చెప్పింది. ఇది విని ఆ వ్యక్తి ఎంతో సంతోషించాడు. ఆ తర్వాత అతడు సముద్ర తీరంలో సేద తీరుతూ విశ్రాంతి తీసుకుంటూ ఉండగా అతని సురచేప ద్వితీయ రూపం సముద్రంలో చేపలను పట్టుకుంటూనే ఉంది. ఒక్క నిమిషం కూడా గడవక ముందే ఆ సురచేప ఒక భారీ పసుపు రంగు క్రోకర్ చేపను పట్టుకుంది. ఆ రాత్రి ఆ వ్యక్తి ఇంటికి వెళ్లి తన తల్లిని ఆ చేప వండమని అడిగాడు. అప్పుడు ఆమె పసుపు క్రోకర్ చేప చాలా ఎక్కువ ధరకు అమ్ముడుపోతుందని చెప్పింది. అతడు రోజంతా సంపాదించిన డబ్బును బయటకు తీసి, ఇక మన కుటుంబం రోజురోజుకి ధనవంతమవుతుంది అన్నాడు. అతని తండ్రి, తర్వాతిసారి నీ చెల్లెల్ని కూడా సముద్ర తీరానికి తీసుకెళ్లు అని సూచించాడు. మరుసటి రోజు అన్నా చెల్లెళ్ళు ఇద్దరూ కలిసి తీరానికి వెళ్లారు. చెల్లెలు చూసేసరికి అతడు ఎండలో పడుకుని హాయిగా విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఆమె ఆశ్చర్యంగా, మనమెప్పుడు చేపలు పట్టడం మొదలు పెడతాం అని అడిగింది. అతడు నవ్వుతూ, ఏ సముద్ర ప్రాంతంలో ఎక్కువ విలువైన చేపలున్నాయో గమనిస్తున్నాను అన్నాడు. అసలు విషయం ఏమిటంటే అతని సురచేప ద్వితీయ రూపం అప్పటికే పనిచేస్తోంది. కొద్దిసేపట్లోనే ఒక పెద్ద చేప గాలిలో ఎగురి ఒడ్డుపై పడిపోయింది. అతడు వెంటనే చెల్లెల్ని పిలిచి ఆ చేపను తీసుకోమన్నాడు. ఇది చూసి చెల్లెలు పూర్తిగా ఆశ్చర్యపోయింది. ఏమీ చెయ్యకుండానే చేపలు తానే ఒడ్డుకు వస్తాయని ఆమె ఊహించలేదు. తర్వాత అతడు మళ్లీ చేపల మార్కెట్కు వెళ్లాడు. ఆ ధనవంతురాలు ముందే అతని కోసం ఎదురు చూస్తూ ఉంది. కానీ బుట్టలో ఒక్క పసుపు క్రోకర్ చేప మాత్రమే ఉండటాన్ని చూసి ఆమె సహాయకుడు, అమ్మగారికి కనీసం 10 చేపలు కావాలి అన్నాడు. వెంటనే ఆ వ్యక్తి తన చెల్లెలికి ఫోన్ చేశాడు. కొద్దిసేపట్లోనే 3 చక్రాల బండిపై సముద్ర ఆహారంతో నిండిన సరుకు అక్కడికి చేరింది. అది చూసి ఆ సహాయకుడి కళ్లే తెరుచుకున్నట్లయ్యాయి.